పార్లమెంట్ అస్పృశ్యత నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1950, 1955, 1947, 1976. సమాధానము 1955. బాల కార్మిక నిషేధ చట్టం గూర్చి తెలుపుతున్న ప్రకరణ 21, 24, 26, 27. సమాధానము 24. ఏ ఆర్టికల్ ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని, భాషలను లిపిని రక్షించుకోవచ్చు? 27, 28, 29, 30. సమాధానము 29. మైనారిటీలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడానికి వీలు కల్పించే ప్రకరణ ఏది? 349, 350, 350 ఏ, 350 బి. సమాధానము 350 ఏ. ఎస్సీ సెయింట్లకు ఏ ఆర్టికల్ ప్రకారం లోక్ సభలో, రాష్ట్ర విధానసభలో ప్రత్యేక రిజర్వేషన్ను కల్పించారు? ప్రకరణ 330 మరియు 331. ప్రకరణ 330 మరియు 332. ప్రకరణ 332 మరియు 334. ప్రకరణ 126 మరియు 326. సమాధానము ప్రకరణ 330 మరియు 332. ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాల వారి స్థితిగతులను పరిశీలించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు? 338, 339, 338 ఏ, 339 ఏ. సమాధానము 338. ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ తెగల స్థితిగతులను పరిశీలించడానికి రాష్ట్రపతి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు? 338, 339, 338 ఏ, 339 ఏ. సమాధానము 338 ఏ. వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులను పరిశీలించడానికి రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం కమిషన్ ఏర్పాటు చేయవచ్చు? 338, 339, 338 ఏ, 340. సమాధానము 340. భారత్లో మొదటిసారిగా ఎస్సీ సెయింట్లకు ఎప్పుడు కమిషన్ ఏర్పాటు చేసింది? 1978, 1987, 1992, 2004. సమాధానము 1978. ఎస్సీ సెయింట్ కమిషన్ను నేషనల్ ఎస్సీ సెయింట్ కమిషన్గా పేరు ఎప్పుడు మార్చారు? 1978, 1987, 1990, 1985. సమాధానము 1978. నేషనల్ ఎస్సీ సెయింట్ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదాను ఏ సంవత్సరంలో కల్పించారు? 1990, 1992, 1988, 1989. సమాధానము 1990. ఏ సంవత్సరంలో జాతీయ ఎస్సీ సెయింట్ కమిషన్ను విభజించారు? 1993, 2003, 2004. ఏదీ కాదు. సమాధానము 2003. నేషనల్ ఎస్సీ సెయింట్ కమిషన్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోంశాఖ మంత్రి, మానవ వనరుల మంత్రి. సమాధానము రాష్ట్రపతి. షెడ్యూల్ తెగల కమిషన్ ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు? 338, 339, 338 ఏ, 339 ఏ. సమాధానము 338 ఆ. జాతీయ ఎస్సీ సెయింట్ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు?
ఎస్ రామ్దన్, బోలా పాశ్వక్ శాస్త్రి, దిలీప్ సింగ్ భూరియా. పైవారెవరు కారు? సమాధానము ఎస్ రామ్దన్. అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పిస్తున్న ప్రకరణ ఏది? 29, 30. ఆ మరియు బి. 31. సమాధానము ఆ మరియు బి. మైనారిటీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1956, 1978, 1979, 1982. సమాధానము 1978. మైనారిటీ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? 1+1+4, 1+1+5, 1+1+6, 1+5. సమాధానము 1+1+5. రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1984, 1978, 1979, 1985. సమాధానము 1984. ఈ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి వెనుకబడిన తరగతుల స్థితిగతులు పరిశీలించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. 338, 339, 340, 360. సమాధానము 340. వెనుకబడిన తరగతుల స్థితిగతులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ ఏది? కాక కలేల్కర్ మండల కమిషన్, ఇందిరా సహాని కమిషన్, పైవేవికావు. సమాధానము కాక కలేల్కర్. స్త్రీలను వెనుకబడిన వారిగా గుర్తించిన కమిషన్? కాక కలేల్కర్ కమిషన్, మండల కమిషన్, ఇందిరా సహాని కమిషన్, పైవేవికావు. సమాధానము కాక కలేల్కర్ కమిషన్. మండల కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1978, 1987, 1990, 1991. సమాధానము 1978. మండల్ కమిషన్ ఏ జనాభా లెక్కల ప్రకారం ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించింది? 1921, 1931, 1971, 1961. సమాధానము 1931. మండల్ కమిషన్ ఇతర వెనుకబడిన తరగతులు దేశ జనాభాలో ఎంత శాతం ఉన్నారని పేర్కొంది? 60%, 52%, 62%, 27%. సమాధానము 52%. ప్రస్తుతం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కలవు? 52%, 29%, 37%, 27%. సమాధానము 27%. ఏ కేసును మండల్ కేసు అంటారు? బాలాజీ వి. ఎస్. మైసూరు, ఇందిరా సహాని వి. ఎస్. భారత ప్రభుత్వం, పచార్ కేసు, పైవేవికావు. సమాధానము ఇందిరా సహాని వి. ఎస్. భారత ప్రభుత్వం. ప్రస్తుతం ఓబీసీల క్రిమిలేయర్ను సంపన్న వర్గాలు ఎంతగా నిర్ణయించారు? 4.5 లక్షలు, 2.5 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు. సమాధానము 6 లక్షలు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఎన్సీబీసీ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990, 1993, 1978, 1953. సమాధానము 1993. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గూర్చి సరైనది ఏది? ఇందులో మొత్తం 6 మంది సభ్యులుంటారు. 1-1-4. పదవి కాలం 3 సంవత్సరాలు. రాష్ట్రపతి నియమిస్తాడు. నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
పైవన్నీ. సమాధానము పైవన్నీ. మైనారిటీ కమిషన్ను ఏ సంవత్సరంలో జాతీయ మైనారిటీ కమిషన్గా పేరు మార్చారు? 1993, 1978, 1990, 1992. సమాధానము 1993. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992, 1990, 1994, 1981. సమాధానము 1992. మొదటి జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎవరు? మోహిని గౌరీ, జయంతి పట్నాయక్, పూర్ణిమా అద్వానీ, గిరిజా వ్యాన్. సమాధానము జయంతి పట్నాయక్. జాతీయ మహిళా కమిషన్కు అత్యధిక కాలం అధ్యక్షురాలిగా ఎవరు పనిచేశారు? మోహిని గౌరీ, జయంతి పట్నాయక్, పూర్ణిమా అద్వానీ, గిరిజా వ్యాన్. సమాధానము గిరిజా వ్యాన్. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు? 1995, 1996, 1997, 1998. సమాధానము 1996. గృహ హింస నిరోధక చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2000, 2006, 2008, 2001. సమాధానము 2006. విశ్వ మానవ హక్కుల ప్రకటన ఏ సంవత్సరంలో విడుదల చేశారు? 1950, 1945, 1948, 1952. సమాధానము 1948. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992, 1991, 1983, 1993. సమాధానము 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్లో హోదారీత్యా ఎవరు సభ్యులుగా ఉంటారు? జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ చైర్మన్, ఎస్సీ, సెయింట్ హక్కుల కమిషన్ చైర్మన్. మహిళా కమిషన్ అధ్యక్షులు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను నియమించే సమయంలో రాష్ట్రపతి ఎంతమంది సభ్యులతో కూడిన కమిటీని సంప్రదించాలి? 6, 4, 5, 10. సమాధానము 6. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీకాలం ఎంత? 5 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏది ముందైతే అది. 6 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఏది ముందైతే అది. 5 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఏది ముందైతే అది. ఏదీ కాదు. సమాధానము 5 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏది ముందైతే అది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ కలదు? ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబాయి. సమాధానము ఢిల్లీ. కేంద్ర మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? జస్టిస్ జె.ఎస్. వర్మ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, రాజేంద్ర బాబు, ఎ.ఎస్. ఆనంద్. సమాధానము జస్టిస్ రంగనాథ్ మిశ్రా. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1993, 1990, 1981, 1991. సమాధానము 1993. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2006, 2007, 1996, 1986. సమాధానము 2007. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు గల కమిషన్లు ఏవి? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్,
బీసీ కమిషన్, మైనారిటీ మరియు మహిళా కమిషన్. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీకి అధ్యక్షుడు ఎవరు? అబేద్ హుస్సేన్, రంగనాథ్ మిశ్రా, రాజేంద్ర సచార్, హబీబుల్లా. సమాధానము: రాజేంద్ర సచార్. ఏ కేసులో ఓబీసీ క్రిమిలేయర్ను ప్రస్తావించారు? బాలాజీ వి. ఎస్. మైసూర్, ఇందిరా సహాని వి. ఎస్. యూనియన్ ఆఫ్ ఇండియా. ఠాకూర్ కేసు, కేశవానంద భారతి. సమాధానము: ఇందిరా సహాని వి. ఎస్. యూనియన్ ఆఫ్ ఇండియా. మండల కమిషన్ నివేదికను అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం? పి. వి. నరసింహరావు, మొరార్జీ దేశాయి, వి. పి. సింగ్, రాజీవ్ గాంధీ. సమాధానము: వి. పి. సింగ్. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు మొదటిసారిగా ఏ సంవత్సరంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు? 1994, 1996, 1999, 2002. సమాధానము: 1996. మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభ ఏ సంలో ఆమోదించింది? 2010, 2012, 2014, 2013. సమాధానము: 2010.